నమస్తే. ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఇరాన్ యుద్ధాన్ని ట్రంప్ తక్కువ అంచనా వేశారా? హార్మోజ్ దెబ్బతో ట్రంప్ తలలు పట్టుకున్నారా? ప్రపంచమంతా చమురు సంక్షోభంలో కొట్టిమిట్టాడేటట్లు చేశారా? ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి ట్రంప్ నానా యాతన పడుతున్నారా? ఏకంగా శత్రుదేశమైన రష్యాను యుద్ధం ఆపేందుకు ఇరాన్ను ఒప్పించమని బ్రతిమలాడుతున్నారా అంటే అవునని సమాధానాలే వినిపిస్తున్నాయి. తాజాగా పుతిన్కు ఫోన్ చేసి గంట మాట్లాడారు. ఇందులో యుద్ధం ఆపడానికి కొన్ని ప్రతిపాదనలు చేశారు. అయితే ప్రపంచమంతా ఓవైపు అల్లాడిపోతుంటే మన భారత్కు మాత్రం ఎటువంటి డోకా లేదని తెలుస్తోంది. ఇప్పటి వరకు మన దేశంలో చమురు సంక్షోభం లేదు. ఎల్పిజి వరకు అయితే కాస్తంత కొరత ఏర్పడింది. కానీ ఇకపై ఆ కొరత కూడా తీరనుంది. ప్రపంచమంతా హార్ముజ్ జలసంధిని ఎలా దాటాలి అని ఆలోచిస్తుంటే మన విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఇరాన్తో ఒక్క ఫోన్ కాల్ మాట్లాడి ఆ దేశాన్ని ఒప్పించారు. దీంతో భారత్ జెండాలున్న షిప్లను తాము అనుమతిస్తామని ఇరాన్ చెప్పింది. దీంతో ఈ యుద్ధం ఎన్నాళ్లు జరిగినా మనం దర్జాగా బతకవచ్చని తెలుస్తోంది. మరి ఈ యుద్ధంలో ట్రంప్ చేసిన తప్పులేంటి? చమురు సంక్షోభంతో ప్రపంచం ఎలా ఇబ్బందులు పడుతోంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ యుద్ధం తాలూకు నష్టాలను ట్రంప్ ముందే సరైన అంచనా వేయలేకపోయారని చెప్పుకోవచ్చు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులపై ఇరాన్ ప్రతిస్పందన విషయంలో వేసుకున్న అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఖమేనీని అంతం చేస్తే ఆ దేశం వెనక్కి తగ్గుతుందని భావించారు. అలా కాకుండా ఖమేనీ మృతికి ప్రతీకారంగా యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయడంతో ప్రపంచ దేశాలు చమురు సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అన్ని దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలను బయటకు తీయాల్సి వస్తోంది. యుద్ధం మొదలు కాకముందు ఇరాన్పై దాడులు చేయాలా వద్దా అనే ఆలోచనలో అధ్యక్షుడు ట్రంప్ ఉన్నప్పుడు దాడుల కారణంగా చమురుపై ఆందోళనలు చెందాల్సిన అవసరం లేదని ఇంధన శాఖ మంత్రి క్రిస్ వైట్ స్పష్టం చేశారు. యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఇంధన సరఫరాకు అంతరాయం కలగబోదని, ఇంధన మార్కెట్లలో సంక్షోభం తలెత్తదని ధీమాగా చెప్పారు. గత ఏడాది జూన్లో ఇరాన్పై దాడులు చేసినప్పుడు స్వల్పంగా ఇంధన మార్కెట్లో ఒడిదుడుకులు చోటు చేసుకున్నాయని, ఆ తర్వాత వెంటనే సర్దుకున్నాయని ఉదాహరించారు. కొంతమంది ట్రంప్ సలహాదారులు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రెండోసారి దాడులు చేస్తే ఆర్థిక వ్యవస్థలను ఇరాన్ లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందన్న హెచ్చరికలను కొట్టిపారేశారు. కానీ ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఇరాన్ అంతే ధీటుగా విరుచుకుపడుతోంది. ఎంతకైనా ముందుకు వెళ్లాలనే నిర్ణయించుకుంది. అందుకే యుద్ధం మొదలు కాగానే హార్ముజ్ జలసంధిని ఆ దేశం మూసివేసింది. గతం కంటే ఈసారి రవాణా నౌకలపై భారీగా దాడులకు దిగుతోంది. దీంతో పర్షియన్ గల్ఫ్ లో రవాణా పూర్తిగా స్తంభించింది. ఎవరైనా ఆ మార్గం గుండా చమురును రవాణా చేయాలని చూస్తే ఆ షిప్లపై మిజైళ్లతో విరుచుకుపడుతోంది. తద్వారా చమురు ధరలు పెరిగాయి. దీంతో అమెరికన్లపై చమురు ధరల భారాన్ని తగ్గించడానికి ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. సరైన అంచనాలు లేకుండా ట్రంప్ చేసిన ఈ పిచ్చి పనుల వల్ల ప్రపంచ దేశాలు ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే చాలా దేశాలు వ్యూహాత్మక చమురు నిల్వలను బయటకు తీస్తున్నాయి. జపాన్ నుంచి భారత్ వరకు అన్ని దేశాలు ఈ రిజర్వులను ఉపయోగించుకుంటున్నాయి. కానీ పాకిస్తాన్, బంగ్లాదేశ్, సౌత్ కొరియా వంటి దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పాకిస్తాన్లో పెట్రోల్ కోసం ప్రజలు కొట్టుకునే పరిస్థితి ఏర్పడింది. అక్కడ వాటర్ క్యాన్లు, డ్రమ్ములు పట్టుకొని బంకుల దగ్గర క్యూ లైన్లలో నిల్చున్న పరిస్థితి ఏర్పడింది. బంగ్లాదేశ్లోనూ ఇప్పటికే రేషనలైజ్ సిస్టమ్ను అమలు చేశారు. 2 రోజులకు ఒకసారి మాత్రమే పెట్రోల్ నింపాలని, ఎక్కువగా కన్జ్యూమ్ చేసే వాహనాలకు పెట్రోల్ వేయరాదని ప్రభుత్వం నిబంధనలు జారీ చేసింది. అటు సౌత్ కొరియాలోనూ ఇలాంటి రేషనలైజేషన్ సిస్టమ్నే అమలు చేయగా జపాన్ ఇటీవల తన రిజర్వులను బయటకు తీసింది. మన భారత్లో పెట్రోల్ కొరత లేకపోయినా గ్యాస్ కొరత మాత్రం ఉంది. డొమెస్టిక్ గ్యాస్ కు ఇబ్బందులు లేవు, కానీ కమర్షియల్ పర్పస్ యూస్ కు మాత్రం కొరత ఏర్పడింది. దీంతో ఇప్పుడు చాలా వరకు హోటళ్లు మూతపడుతున్నాయి. ఈ సమయంలోనే మన దేశ విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఒక్క ఫోన్ కాల్ తో పరిస్థితి చక్కదిద్దే ప్రయత్నం చేశారు. జయశంకర్ దౌత్యం అంటే అందరికీ తెలిసిందే. ఎలాంటి వ్యక్తులనైనా తన దౌత్య చతురతతో దారికి తెచ్చుకుంటారు.
ప్రస్తుతం ప్రపంచ దేశాలకు ఎవరికి హార్మోజ్ జలసంధిని అనుమతి ఇవ్వని ఇరాన్ ఇప్పుడు మన దేశానికి అనుమతి ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఇరాన్ తీరంలోని కీలకమైన హార్మోజ్ జలసంధి గుండా ప్రయాణించే భారతీయ నౌకలకు ఎటువంటి ఆటంకం కలిగించబోమని ఇరాన్ ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి మధ్య జరిగిన ఉన్నత స్థాయి చర్చల తర్వాత ఈ కీలక నిర్ణయం వెలువడింది. ఇద్దరి మధ్య చర్చలు జరిగిన వెంటనే భారత్ జెండా కలిగిన ట్యాంకర్లకు ఇరాన్ రక్షణ సైతం కల్పించింది. ఒప్పందం కుదిరిన కొద్దిసేపటికే పుష్పక్, పరిమల్ అనే 2 భారతీయ చమురు ట్యాంకర్లు ఎటువంటి ఆటంకం లేకుండా హార్మోజ్ జలసంధిని దాటి సురక్షితంగా ప్రయాణించాయి. భారత్ అనుసరిస్తున్న తటస్థ విదేశీ విధానం, ఇరాన్తో ఉన్న చారిత్రక సంబంధాలు ఈ క్లిష్ట సమయంలో భారత్కు రక్షణ కవచంగా నిలిచాయి. అగ్రరాజ్యాల నౌకలే ఇక్కడ దాడులకు గురవుతుంటే భారత నౌకలు సురక్షితంగా వెళ్లడం అంతర్జాతీయ వేదికపై భారత్ ప్రాముఖ్యతను చాటి చెబుతోంది. దీనివల్ల దేశీయంగా ఇంధన ధరల స్థిరత్వానికి, సప్లై చైన్స్ కు ఆటంకం కలగకుండా ఉండటానికి ఈ నిర్ణయం కీలకంగా మారింది. దీంతో మరికొద్ది రోజుల్లో మన దేశంలో నెలకొన్న ఎల్పీజీ కొరత కూడా పరిష్కారం అవుతుందని చెప్పుకోవచ్చు. ఇక తాను చేసిన తప్పును ట్రంప్ గుర్తించినట్లున్నారు. ఈ యుద్ధాన్ని ఎలాగైనా ఆపాలని భావిస్తున్నారు. అందుకోసం ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారు. తాజాగా ఇరువురు నేతలు దాదాపు గంటసేపు మాట్లాడుకున్నట్లు అమెరికా తెలిపింది. యుద్ధం కారణంగా తమ మిత్రదేశమైన ఇరాన్ పెద్ద మొత్తంలో నష్టపోతుండటంపై రష్యా అధ్యక్షుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొంది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ముగింపునకు తీసుకోవాల్సిన దౌత్య చర్యలపై కొన్ని ప్రతిపాదనలను పుతిన్, ట్రంప్ ముందు ఉంచారు. ఇరాన్తో జరుగుతోన్న యుద్ధాన్ని త్వరగా ముగించేందుకు చర్యలు తీసుకోవాలన్న ట్రంప్కు సూచించారు. ఇరాన్కు రష్యా మిత్రదేశం కాబట్టి ఆ దేశం మధ్యవర్తిత్వంతో యుద్ధం ముగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు ఇరాన్ మాత్రం తాను తగ్గేది లేదని చెబుతోంది. పుతిన్, ట్రంప్ మధ్య చర్చలు జరిగాయని వార్తలు రావడంతో ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ దీనిపై మాట్లాడారు. యుద్ధం ముగించాలంటే 3 షరతులకు ఒప్పుకోవాలంటూ ఎక్స్లో బహిర్గంగానే ఓ ట్వీట్ పెట్టారు. ఇందులో ఇరాన్ చట్టబద్ధమైన హక్కును గౌరవించడం, యుద్ధ నష్టాలకు పరిహారం చెల్లించడం, భవిష్యత్తులో దాడులు చేయకుండా అంతర్జాతీయ స్థాయి హామీ ఇవ్వడం వంటివి ఉంటేనే తాము యుద్ధాన్ని ఆపుతామని తేల్చి చెప్పారు. మొత్తంగా చూసుకుంటే ఈ యుద్ధంలో అనవసర జోక్యంతో ప్రపంచాన్ని ముప్పతిప్పలు పెట్టాడు ట్రంప్. గతంలో ఇజ్రాయెల్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంది. అమెరికా తెర వెనుక మద్దతు ఇచ్చింది. అలా చేసి ఉంటే ఈ యుద్ధంలో ఇజ్రాయెల్దే పైచేయి అయ్యేది. కానీ అమెరికా డైరెక్ట్గా వార్లో పాల్గొనడం వల్లే సమస్య తలెత్తింది. దీనివల్ల ప్రపంచమంతా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ట్రంప్ మూర్ఖత్వమే. ఒక దేశ అధ్యక్షుడు ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే అందుకు ఆలోచనే ఆధారంగా ఉండాలి. కానీ మూర్ఖత్వం ఆలోచనను చంపేస్తుంది. అప్పుడు ప్రపంచం ఇలాగే ఇబ్బందులు పడుతుంది. మరి ట్రంప్ ఇప్పటికైనా మారతాడా, లేక తన మూర్ఖత్వంతో ప్రపంచాన్ని ఇలాగే ఇబ్బందులు పెడతాడా అన్నది తెలియాలంటే వేచి చూడాల్సిందే.